హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి ఏంటంటే ఎగ్ మసాలా కర్రీ. ఎగ్ మసాలా కర్రీని టేస్ట్గా ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి. దానికి కావాల్సినవి వచ్చి ఫస్ట్ వచ్చి నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి మీడియం సైజ్ టమోటాలు వచ్చి 3 తీసుకున్నానండి. చూసారు కదా, వీటిని మనము ఆనియన్ టమోటాని చిన్న చిన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర మీకు నచ్చినవి వేసుకోవచ్చు. నెక్స్ట్ పోపు దినుసులు కొంచెం వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని అయితే అందులో వేసుకోవాలి. ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగా కుదురుతుంది. చూసారు కదా ఎంత చిన్నగా చాప్ చేసుకున్నాను ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కలర్ అనేది బాగా రెడ్డిష్గా వచ్చేలాగా చేంజ్ అయ్యేలాగా బాగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ అందులోనే కొంచెం కరివేపాకు వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అసలు స్మెల్ కూడా, ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది అసలు. ఆనియన్ అంతా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను యాడ్ చేశాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయేదాకా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అందులోనే మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటా అంతా కూడా బాగా మగ్గి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం పసుపు, కారం, ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, కలర్ఫుల్గా కనిపిస్తుంది మొత్తము మిక్స్ అయిన తర్వాత. నెక్స్ట్ మనకు కర్రీలోకి కావాల్సిన గ్రేవీ కోసం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 4 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టు కొంచెము వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. చూసారు కదా గ్రేవీ అనేది ఎంత థిక్గా ఉందో. నెక్స్ట్ ఫైనల్గా మనం ఎగ్స్ అనేది దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ వచ్చేసి ఫస్ట్ దానికి ఘాట్లు పెట్టుకొని అందులో యాడ్ చేసుకోవాలండి. ఫైనల్లీ మన ఎమ్మీ టేస్టీ కర్రీ రెడీ.